పబ్లిక్ నిన్న మా ముసలోని వార్త తీసుకురావే అని పంపితే ఎటు పోయిండో ఏమో ఇంతవరకు పత్తకులేడు. మరి ఇయ్యాలనన్నా ఏమన్నా వార్త తీసుకొస్తాడో లేకుంటే ఏనన్నా బొంకుతాడో చూద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే గింత అన్యాయం ఉంటా సురేందర్? నేను కాదు కాదు అన్నా కూడా వాళ్ళు నూకపోయిలే అని వాళ్ళ రాజ్యం అట్టంది. పోలీసు వాళ్ళు గిట్ల చేస్తారు అనుకోలే. ఇగో గీడు అయితే దండం పెడతా కాలు మొక్కుతానే అన్నా కూడా అవి వినకుంటా మాత్రం మెడలు వచ్చిలా గుర్ర గుర్ర గుంజుకపోయి లోపల నూకిళ్ళు. ఆ టీవీలో గొట్టాలు తీసుకొచ్చి వీరు మూతి కాడ పెంచినా కూడా వాళ్ళని వీని మాత్రం నూకేసి అంచడం తీసుకుపోయి వీళ్ళు దండం పెడతా కాలు మొక్కుతానే నేను కాదే అని మొత్తుకుంటే ఎవరు వింటారు? ఎందుకు వింటారు? ఆగో నువ్వేం లంగ పని చేసినావని పోలీసార్లు నిన్ను లోపలికి నొగిన్లు ముసలోడా. అందుకేనా నిన్న కొలువుకు రాకుండా గుండుసున్న పెట్టినావు? నేను లంగ పని చేస్తానే. ఊడుగల పల్లె ఉప సర్పంచ్లే నేను లంగ పని చేస్తున్నానే. అరే నేను కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ని సారు అని ఎంత బతిలాడినా కూడా ఆ పోలీస్ సార్లో ఈయనకుంటే నన్ను మెడలు వచ్చి ఆ మాత్రం లోపలికి తీసుకుపోయి ఆ వ్యాన్ లేచి నూకెత్తాయిగా పోయి గోడ గుద్దుకుంటే ముఖ్యంగా వెళ్ళిపోయాడు. ఊడుగుల పల్లె ఉప సర్పంచ్ నేను లంగ పని చేస్తాను. సురేందర్ చెప్పు, దానికి చెప్పు. ఇంతకు నువ్వు ఏడికి పోయినావు? నేను పోలీసార్లు గుంజుకోపోయి ఎందుకు వ్యాన్ లెక్కించిండ్లు? ముచ్చటేదో చక్కగా చెప్తావా లేదా ముసలోడా? అర్థమయ్యేటట్టు దానికి నువ్వు చెప్పేది. ఊడుగుల పల్లెకు ఉప సర్పంచ్ వాడా నేనే? నువ్వే వీడు ఎత్త దానికి అర్థం. అరే మన వాడకట్టుకు 130 ఓట్లు ఉంటే దాంట్లో 66 మంది నాకు ఓటు వేస్తే నేను వార్డు నెంబర్గా గెలిచి ఊడుగుల పల్లెకు ఉప సర్పంచ్ అయినా. వీడు ఆట దానికి అర్థమయ్యేటట్టు చెప్తాడట ఈ మొగోడు, ఈ లేకిలోడు. నీ ఉప సర్పంచ్ ఇక్కడ రాములు ఊడుగుల పల్లెకు ఏమ్రో ఎవరో ఒకరు చెప్పి చావుండ్రయ్యా. మీరు మీ తలకు మాసిన పంచాయతీలు కాకపోతే అయ్యో విని చిన్న బామ్మర్ది సుభాష్ అట వాని పిల్లలు నడి ఈపుల కొరకాస్తోడు కాల్చిందట. వాడు హైదరాబాద్ గాంధీ ఆకంలో పడితే ఒకసారి చూసి మందలి చేద్దాం పాయ తాత అది అని చెప్పేసి అంటే ఇక సరే తీ పారా అని పోయినాం. పోయి మంచిగా వాడిని మందలు ఇచ్చినాం. ఓ డబల్ రొట్టె పొట్లం పాల పొట్లం కూడా కొనిచ్చి వచ్చినాం. ఇక వచ్చుకుంటా ఇక తాత అట్లనే అసెంబ్లీను కేసీఆర్ సార్ కట్టించిన సెక్రటేరియట్, ఆ ఉచ్చనం సాగర్లో ఉన్న బుద్ధుని విగ్రహం, అంబేద్కర్ సార్ విగ్రహం ఇట్లా చూసి దండం పెట్టుకొని అద్దం పావే అంటే అటు మొక్కడం పోయినాం. గంతే, మేము చేసిన పాపం ఏం లేదు. నువ్వు గోలి చుడుకు పొద్దుకుకేటట్టున్నది ముసలోడా. జల్లిన ఒడగొట్ట రాదా ముచ్చట్ను? అయ్యో బాగా ఉచ్చులు చేయబడితే నీ లెక్క కయ్యర వదిలేదనుకు నీ లెక్క ఐసోని అనుకుంటాను. అందుకే ముసలాడా వాడు చెప్తానన్నాడు. అయ్యో ఆగుతావు 2 నిమిషాలు బాగా సంగలిస్తాను. వాడు నువ్వు ఐదుగా అసెంబ్లీ కాడికి పోయి ఏడో పంచాయతీ అవుతుంది దానికి ఇట్లా నిలబడి చూసినాం. గంతే, మాత్రం పోలీసు వారు వచ్చిందో వీడిని నన్ను ఇక లేటకపోయినా ఆ వ్యాన్లను ఎక్కిర్రు. ఎందుకు చేసిర్రో ఏందో ఇంతవరకు నాకు అసలు అర్థమే అవుతలేదు అంచనం. అర్థమైంది. నిన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడి కార్యం ముంగటేసుకున్నది కదా. మీరు కూడా అసెంబ్లీ ముట్టడికి పోయినోళ్లే కావచ్చు అనుకొని పోలీసు సార్లు వ్యాన్లకు ఎక్కించిండ్లు కావచ్చునే. మామూలు ఇద్దరినే కాదే, మన పక్కూరిగా మన రేపాక సర్పంచ్ మల్లేశానని కూడా అదే వ్యాన్లకు నువ్వు కిర్రాయించను. అన్నలు వెళ్ళి చూడు ఒక పాటి వెళ్ళి కాదు అన్నది. ఏ పోలీసు వాళ్ళ మీరు? కాంగ్రెస్ అరే ఆ విద్యార్థులతోటి కలిసి మీరు కూడా అసెంబ్లీ ముట్టడికి వచ్చిండ్లు అనుకొని ఆ అన్నను మిమ్మల్ని వ్యాన్లకు ఎక్కించినట్టున్నారే పోలీసార్లు. నన్ను చూస్తే విద్యార్థులు ఎక్కనే కానొచ్చినా అని గివిని చూస్తే చదువుకునే పోరగాళ్ళు ఎక్కడనే కానొచ్చినా వీడిని పండబెట్టి పడిగా చీరితే 10 ఊళ్ళకి సరిపోయి దున్నపోతున్నట్టున్నాడు. వీడు చదువుకునే పోరగాడా అని మమ్మల్ని ఇద్దరిని తీసుకుపోయి వ్యాన్లు ఎక్కిస్తారే పోలీసు సార్లు. మీరు అట్లనే కనపడచ్చు వాళ్ళకు. సరే గాని ఇంతకు ఆఖరికి ఏమైందో చెప్పిగా. ఇక ఏమున్నది, పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు. అన్ని ముచ్చట్లు అరుచుకున్నారు. ఇంత బోవెట్టులు ఇక బోర్రా అన్నారు. నీకన్నా 2-3 రోజులు బువ పెట్టగలుగుతాను నీకో ఈ చాలకి బువ పెట్టలు ఎవరు అన్నారు. అందుకే ఇక బోర్రా అంటే ఇదే సంద అనుకొని వచ్చినాం. అయితే కానీ ఓ పిల్ల, ఇంతకు ఆ విద్యార్థి సంఘ పోళ్ళు అసెంబ్లీని ఎందుకు ముట్టడించాలనుకున్నారు పిల్ల? ఆ ముచ్చట చెప్పు, నాకు ఇంతవరకు అర్థమవుతలేదు. మరి ఎందుకంటే సర్కారు ఎలక్షన్లకు ముంగట 6 గ్యారంటీలల్లా విద్యార్థులకు ఇస్తామనే అమలు పరచలేదని, అసెంబ్లీలో వాటి గురించి చర్చ జరపాలని ఇట్లా సర్కారు వాళ్ళ నిరసనను తెలిపే ప్రయత్నమే ఈ అసెంబ్లీ ముట్టడి. ఎస్,
ఈ ముచ్చట అయితే 100% నిజం పిల్లగాళ్ళ చదువు ముచ్చట అని అంటే రేపటి భావి భారత పౌరుల భవిష్యత్తు ముచ్చట. ఈ ముచ్చట్లల్లో సర్కారు ఖచ్చితంగా అన్న మాట ప్రకారం నిలబడాలి. పిల్లగాళ్ళకు స్కాలర్షిప్ కారట్లు ఇస్తానన్నది ఇయ్యాలే. చదువుకునే ఆడి పిల్లగాళ్ళకు కూటీలు ఇస్తా అన్నది ఇయ్యాలే. తెలంగాణ ఇంటర్నేషనల్ పాఠశాలలు కట్టిస్తానన్నది కట్టియాలే. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఎవి అయ్యి చదువుకొని ఉద్యోగాలు లేని పిల్లగాళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు ఇయ్యాలే. ఎలక్షన్ ముంగడు చెప్పినప్పుడు మరి గెలిచినాక గద్దె మీద కూర్చున్నాక అవన్నీ అమలు పరచాలా వద్దా? అయిపోయినాయా ఇంకా ఉన్నాయా? ఉన్నాయా అంటే ఉన్నాయి, చెప్తే ఇప్పుడు ఒడిచేటట్లేవు. అయినా ఈ సర్కార్ అయినా జరంత ఆలోచన చేయాలి. చేయగలుగుతాం అన్న ముచ్చట్లే చెప్పాలి. అయినా చెప్పిండు చేయలేకపోతారు. మరి అవి ఎందుకు చేయలేకపోతాను అని జనాలకు అర్థమయ్యేటట్టనే చెప్పాలి కదా. అర్థం చేసుకున్న జనాలు అర్థం చేసుకుంటారు. అరే ఎందుకు చేయలేకపోతాను అని చెప్పి జర్ర అంత కొంతకాలం అన్న ఓపిక పట్టగలుగుతారు. వాళ్ళు చెప్పారే జనాలు ఆగరా ఏందన్నట్టు పద్ధతి ఆగుతారా? ఆగరు. అంటే నువ్వు కారు పార్టీ మనిషివన్నట్టు. లైక్ కొడితే 10 రూపాయలు, కామెంట్ పెడితే 100 రూపాయలు, అధికార పార్టీని విమర్శించి 1000 రూపాయలు తీసుకునే పేద ఆర్టిస్టు అన్నట్టు అంతేనా? అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు కదా. చెంబు అందుకొని దంచితే తలికా మీద ఉన్న సౌర వెంటకలా నువ్వు ఇయ్యాలి పాసు బండ్ల మోకందానా. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించుడు తప్ప అనే తుప్పిరి తలికేదానా. సర్కారు చేసిన అప్పుల గురించి కూడా మొన్న నేను గిత్తనే నిలదీసి అడిగితే వాడొకడు వీడొకడు దీని లెక్కనే మాట్లాడతానట అంటేనో. ఇప్పుడు చెప్తాను మంచిగా నీరు తమ్ముళ్ళారా, పైసల కమ్ముడు పోయే మనుషులం కాదు. ఇవి నిగ్గదీసి అడిగే వార్తలు, జోకుడు వార్తలు అంతకన్నే కావు. జోర్దార్ వార్తలు. వీడు జోర్దార్ రాములు గాడు అధికార కుర్చీలో కూర్చున్నది ఎవరైనా సరే, దేవుడు కూర్చున్నా సరే, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోతే నిగ్గదీసి అడుగుతాం. అడుగుడు కాదు కడుగుతాం. వామ్మో, మా ముసలోడు మస్తు ఫైర్ మీద ఉన్నట్టున్నాడు. ఇంకెక్కువ తక్కువ మాట్లాడితే గాలి నాదికే మరేటట్టున్నది. సరే గాని ఓ తాత, ఇక నా కర్మ వార్తలు చదువుకుంటా గాని నువ్వైతే ఇంటికి పో మంచిగా. చదువుకుందు అటెంక చదువుకుందు కానీ ఇప్పటిదాకా ఏమో మాట్లాడుతీవి కదనే మాసిన మొక్కందానా. ఏంది నేను పేడ్ ఆర్టిస్టునా? దావే సర్కారును నిలదీసి అడుగుమని, సర్కారును విమర్శించుమని నాకు ఏ ప్రతిపక్ష పోడు పైసలు ఇచ్చిండో రూపాయి చేదురా అల్కదక్కోదానా. ఇంకోసారి మాట్లాడినాం అనుకో ముంగడి పండ్లన్నీ రాలాలి. ఆ వాటర్ సప్పులలో వచ్చే వార్తలు చదివి 4 గోడల నడువ కూర్చొని మాట్లాడంగానే తెల్లారుతుంది అనుకుంటాను అనే. ఊళ్ళల్లో తిరిగి జనాలలో తిరిగి వాళ్ళ కట్టాలు సుఖాలు అన్ని ఆలోచించి మాట్లాడినప్పుడు అర్థమవుతుంది సర్కారు ఏమని హామీలు ఇచ్చింది, ఏమని నెరవేరుస్తుంది, ఇప్పుడు ఏం చేస్తుంది అనేది తెలుస్తుంది. ఊడుగులపల్లి ఉప సర్పంచ్ని 66 ఓట్లతో వచ్చిన గెలిచి నువ్వు నన్ను అడిగేంత దాని మేడవా. వామ్మో, ఇక నీకు దండం పెడతానే తాత, నాది తప్పైంది కానీ జరా తిట్లాపే నీకు పుణ్యం ఉంటది. అరే అదిగా బుజ్జి, నేను తిట్టాలని కాదు. పార్టీ అంటే అభిమానం ఉండాలి. మన పార్టీ నాయకుడిని బయట వాళ్ళు ఎవరైనా తిడతానంటే మన కోపం వచ్చుతా తప్పు లేదు. కానీ మనకు అన్నం పెడతా అని చెప్పి తీసుకుపోయి సున్నం పెడతా అంటే భరించుకుంటూ ఊకుంటావా చెప్పు నీ. సరే ఇక బుజ్జి, ఇక నీ క్రమ వార్తలేదు చదువుకో. మాకు వేరే ఒక చిన్న పంచాయతీ తస్పై చేసేది ఉన్నది. ఎందుకంటే ఊడుగులపల్లి సర్పంచ్ అంటే మామూలు మనిషిని కాదు నేను. సురేందర్ వాళ్ళ జవనా తీసుకున్నా ఇక తాళాలకు పోయి నిమ్మలంగా ఇక పంచాయతీ తస్పై చేస్తే అయిపోతుంది. వామ్మో, మా ముసలోడు ఇవాళ మాదండి ఫైర్ మీద ఉన్నాడు కదా, మరిగా మళ్ళేటో పోతున్నా అంటున్నాడు. ఆడికి పోయి ఆడ ఇంకేం తంగడి చేస్తాడో ఏందో తెలియదు కానీ నిన్న కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ను పోలీస్ వ్యాన్లు ఎక్కిస్తే ఇవాళ క్యాటరింగ్ కోసం పోతున్న వాళ్ళను సుతం అరెస్టు చేసి వ్యాన్లకు ఎక్కించిండ్రు పోలీసులు. ఈ అసెంబ్లీ సమావేశాలు ఏమో గాని అటు దిక్కు ఎవ్వరు పోయినా పెద్ద పరేషాన్ కథే ఉన్నట్టున్నది పోండ్రి. మరిగా పబ్లిక్ మీరు సుతం అసెంబ్లీ చుట్టుముట్టు ఏదైనా పని ఉన్నదాన్ని పోతే జర పాయలంగా ఉండుండ్రి, లేకుంటే మీరు కూడా గిట్లనే పరేషాన్లో పడాల్సి వస్తుంది మరి.